న్యూస్ కు స్వాగతం. సమర్థ నాయకత్వంలోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంపద సృష్టించి పేదలకు పంచాలని సూచించారు. గత 5 ఏళ్ల కాలంలో వెనుకబడిపోయామని, నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు సాధించామని, ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలని సూచించారు. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇంటిగ్రేషన్ గాని, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ గాని, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా విని చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతామో క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ RTGS పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల డేటాను RTGS తో అనుసంధానం చేసే పనుల్లో వేగం పెరగాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు అదనంగా మరిన్ని సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంలో సాంకేతిక అవరోధాలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14,770 CC కెమెరాలు వినియోగంలో ఉన్నాయని, శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరస్తులను పట్టుకోవడంలో కృత్రిమ మేధా సాంకేతికతను ఉపయోగించుకోవాలని నిర్దేశించారు. నేరం జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులకి అలర్ట్ మెసేజ్ వెళ్లి నేరస్తులు పారిపోకుండా పట్టుకునేందుకు CC కెమెరాలు సహాయపడేలా రూపకల్పన చేయాలన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి, ఆలయ సిబ్బంది, అర్చకులు కలిసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు మంత్రికి వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అధికారులు అందించగా పండితుల వేద ఆశీర్వచనాన్ని అందించారు. కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివః కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయః నవో నవో భవతి జాయమానోన్హాన్ కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయింద్ర చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః ఆయుర్దా అగ్నే హవిషోజుషానో ఘృత ప్రతీకో. ఏపీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీతానగరం చెట్టు క్రింద ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మా నాయకుడు చిల్లపల్లి శ్రీనివాసరావు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆయన అన్నారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న తమ నియోజకవర్గ నేత పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, మండల ఉపాధ్యక్షులు లాల్ చందు, పెనుమాక గ్రామ అధ్యక్షులు గిరి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్, అలాగే ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ అయినటువంటి ప్రీతమ నాయకులు అధ్యక్షుడు అయినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నయ్యలు జన్మదిన శుభాకాంక్షలు మా నియోజకవర్గం అందరి నాయకులు అలాగే వేరే అందరి తరఫున తెలియజేసుకుంటూ అన్నయ్య మీరు మరిన్ని ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, అలాగే రాజకీయంగా భవిష్యత్తులో మరింత ముందుకెళ్ళి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేమందరం ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాం. జై జనసేన, జై చిల్లపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా తాడేపల్లి మండల పరిధిలోని మండలంలోనే ఉన్నటువంటి నాయకులు, అన్ని గ్రామ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు అందరితో కలిసి ఈరోజు ఏదైతే సీతానగరంలో ఉన్నటువంటి చెట్టుకి నాగేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకి సేవలు ఇంకా మరిన్ని చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆయన ఇలాంటి పుట్టినరోజు మరిన్ని చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. చిల్లపల్లి శ్రీనన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు తాడేపల్లి మండల పరిధిలో సీతానగరంలో బ్రహ్మాండంగా ఆకుపూజతో పాటు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మన తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు బావ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్క జన సైనికులకి, ప్రతి ఒక్క వీర మహిళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మా నాయకులు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన మా శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంగళగిరి చూపెట్ట చేనేతలకు అండాదండ అయిన మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి మా ఎప్పటి గ్రామ ప్రజలందరూ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణలోని ఆంజనేయ స్వామి దగ్గర తాడేపల్లి మండల అధ్యక్షులు అలాగే తాడేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రెండు ఆయన సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు చిల్లపల్లి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జొన్న రాజేష్ అన్నారు. ఆత్మకూరులోని మేడవరపు రామాంజనేయులు అనే దివ్యాంగుడికి మంగళవారం జొన్న రాజేష్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ అందజేశారు. నెలకు సరిపడా సరుకులు, బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జొన్న రాజేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేడవరపు రామాంజనేయులకు ట్రైసైకిల్ నిత్యావసర సరుకులను అందజేసినట్లు చెప్పారు. చిల్లపల్లి శ్రీనివాసరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి తమ వంతు సహాయం అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఇక వాసా శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. చిట్టెం అవినాష్ మాట్లాడుతూ చిల్లపల్లి శ్రీనివాసరావు సహకారంతో దివ్యాంగుడు రామాంజనేయులు కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుడు రామాంజనేయులు మాట్లాడుతూ తనకు గతంలో ఉన్న ట్రైసైకిల్ చెడిపోయిందని దివ్యాంగుడు మేడవరపు రామాంజనేయులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు నూతన ట్రైసైకిల్ అవసరం ఉందని సమాచారం తెలుసుకున్న వెంటనే జొన్న రాజేష్ స్పందించి ముందుకొచ్చి ట్రైసైకిల్ అందజేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సామాల నాగేశ్వరరావు, ఎస్ఎన్ఆర్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జొన్న రాజేష్ గారు ఈరోజు ఈ ట్రైసైకిల్ అట్లాగే నిత్యావసర సరుకులు ఏర్పాటు చేశాడు. దీనికి గాను జనసైనికులు అందరమే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయప్రదంగా చేయాలని వచ్చాము. అట్లాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మరిన్ని పుట్టినరోజులు ఆరోగ్యాలతో ఆయన నూరేళ్ళు జరుపుకోవాలని, అట్లాగే జనసేన పార్టీకి ఎన్నంటే ఉండే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై జనసేన, జై చిల్లపల్లి. ఇవాళ ఆత్మకూరులో ట్రైసైకిల్ అందించడం జరిగింది. మరియు నిత్యావసర సరుకులు కూడా అందడం జరిగింది. చిల్లపల్లి శ్రీనివాసరావు అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. ఎస్పెషల్గా ఏం చెప్పారంటే ఆయనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని చెప్పారు. ఈసారి ఏదొచ్చినా సరే ఆయన డైరెక్ట్గా వచ్చి కలిసి ఏదైనా సరే అవసరం ఉంటే కానీ డైరెక్ట్ చిల్లపల్లి కానీ కలవమని ప్రత్యేకంగా చెప్పారు. అందువల్ల ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ సైకిల్ అనే కాదు ఇంకో విధంగా ఆధార్ కార్డు కానీ ఇంకోటి ఏ అవసరమైనా చిల్లపల్లి గారు ఉంటారని చెప్పమన్నారు. ఇలాంటి పుట్టినరోజు చిల్లపల్లి మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో ఒక వికలాంగానికి ట్రైసైకిల్ కానీ అలాగే నిత్యావసర వస్తువులు కానీ మా తాడేపల్లి వాస్తవ్యులైనటువంటి జొన్న రాజేష్ గారి దీంతో సహకారంతో దాన్ని ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడిచే చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా అలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని జరుపుకోవాలని చెప్పి, అలాగే నియోజకవర్గ ప్రజలకి ఆయన ఇంకా అండదండలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ట్రైసైకిల్ని అలానే ఒక 4 రోజులు సరిపడా ఆహార పదార్థాలని, బియ్యాన్ని, అలానే కూరగాయలని, వస్తువుల్ని ఒక 4 రోజులు సరిపడా వస్తువుల్ని అందించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వామ్యమైన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన సామల నాగేశ్వరరావు గారు తాడేపల్లి మండల అధ్యక్షులు, అలానే మంగళగిరి నియోజకవర్గ మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు గారు, చిట్టు అవినాష్ గారు, అలానే ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మధు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చిల్లపల్లి గారి పుట్టినరోజు, మా అన్నయ్య చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో చాలా చక్కగా ఉండాలని, ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని సందర్భంగా కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గ వీర మహిళ విష్ణు మొలకల మకుళాదేవి ఆధ్వర్యంలో మంగళగిరి మండలం చిన్న కాకాని షైన్ ఆనంద శరణాలయంలో చిన్నారులకు అల్పాహారం ఏర్పాటు చేసి చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధుసూదన్ రావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, మంగళగిరి నియోజకవర్గం సోషల్ మీడియా
కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, జనసేన నాయకులు ఎద్దు శివమణి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిల్లపల్లి అభిమాని దినేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఉండవల్లిలోని చిగురు అనాథ బాలబాలికల ఆశ్రమంలో మంగళవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాధు చంద్రశేఖర్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామాల నాగేశ్వరరావు, జొన్న రాజేష్, చిట్టెమ అవినాష్, పర్వతం మధు, మేకల సాయి, మేక నాని, శ్రీనివాసరావు, మాధవి, వెంకట్రావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చిగురు బాల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం మిత్రులు కేఎల్రావు కాలనీ మిత్రులు దినేష్ గారు వారి బృందం కలిసి మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లలందరి తరపున ఇక్కడ ఉన్న వారందరి తరపున చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఏదైతే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఏపీ మెడికల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా తాడేపల్లి మండలంలో గుడుల్లో పూజా కార్యక్రమాలు, అలాగే వికలాంగులకి ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమాలు, అలాగే దాంట్లో భాగంగా ఆ పుట్టినరోజు సందర్భంగా మా కేఎల్రావు కాలనీ నుంచి వార్డు అధ్యక్షులైనటువంటి దినేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో చిగురు ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 150 మంది పిల్లల దగ్గరగా వాళ్ళకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం జనసేన పార్టీ ముందుంటుందని మేము ప్రతి దాంట్లో తెలియపరచుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఇంకా అత్యున్నత పదవికి
ఆయన వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దినేష్ అండ్ టౌన్ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జన్మదిన వేడుకలు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండగలాగా పొద్దున్న నుంచి దాదాపు అన్ని గ్రామాల్లో టౌన్స్లో చేయని కార్యక్రమాలు అంటూ లేవు. సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రత్యేక పూజలు కావచ్చు. పొద్దున్న గౌరవనీయులు మన రూరల్ అధ్యక్షులు ఎస్ఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది సీతానగరంలోని అనిల్ సంగుడిలో. అలానే వికలాంగులకి ట్రైసైకిల్తో పాటు వాళ్ళకి ఒక 1 మంత్ సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చిగురు ఆశ్రమంలో దాదాపు 100 మందికి పైగా పిల్లలకి వాళ్ళ కడుపు నింపడానికి మనం ఒక కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయింది మన తాడేపల్లి కేఎల్ రావు నగర్ కాలనీ వార్డు అధ్యక్షుడైన దినేష్ చక్రవర్తి. చాలా యువకుడు, ఉత్సాహవంతుడు. చిల్లపల్లి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం టౌన్ ఆధ్వర్యంలో దినేష్ సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది. ఇలాంటి యువకులు ఎంతోమంది ముందుకు వచ్చి సామాజిక బాధ్యత చేపట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొని చేసి జనసేనకి, అలానే మన జనసేనాని పవన్ కళ్యాణ్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొకసారి అన్నయ్య చిల్లపల్లి శ్రీనివాస్ అన్నయ్యకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యూ డిజర్వ్ ఫర్ చైర్మన్ పోస్ట్ అన్నయ్య, కానీ మీరు చైర్మన్ కాదు, మీరు మున్ముందు ఒక ఎమ్మెల్యేగా అలానే మంత్రిగా కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై చిల్లపల్లి, జై పవన్ కళ్యాణ్. నమస్తే. ఈరోజు చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా వెంకటపాలెం దగ్గరలోని చిగురు బాలన ఆశ్రమంలో 100 మంది పైన చిలుకు మెంబర్స్కి మనం భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామండి. ఇది మనం మండల మరియు టౌన్ నాయకుల ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నిర్వహించనున్నారు. ఈ చర్చ తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ బీఏసీ సమావేశమై సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. రహదారి నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హాక్థాన్ను మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయరాదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. So we are celebrating, conducting road safety campaign across the district in NTR district. So as part of this, the civil society, the students, the organizations, the NGOs and all these
drivers associations, lorry owners associations, all the officials, officers are involved in this, and conducting in awareness camps, essay writings, competitions, walkathons, cyclathons, and all other public meetings to create more awareness about the road safety, and also creating awareness about the helmet wearing and seat belt wearing, safe driving on the roads. So in these parts, we are also enforcing in all the main junctions about the road safety and creating awareness to the public. So now public has to realize road safety is a very important part of the societal development. So if we call society as a developed, we should have a safe roads, not only for the drivers but also for the pedestrians who are coming on the road for walking. So once we have a safe road, then city will be safe, our country will be safe. That's why I request every one of the citizens to use the road safely and also to be safe. So please follow the guidelines and also follow the instruction of the Transport Department and the Police Department. బోధకాలు వ్యాధి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బోధకాలు వ్యాధిగ్రస్తులకు సామూహిక మందుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించగా ఈ కార్యక్రమంలో మంత్రి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని బోధకాలు వ్యాధి వ్యాప్తి నివారణకు నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో బోధకాలు వ్యాధి నివారణ మందుల పంపిణీని చేపట్టారు. రాష్ట్రంలో మద్యం ధరలను స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యంపై ప్రస్తుతమున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను సవరించారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఉత్పత్తి చేసి గోడౌన్లో ఉన్న రవాణాలో ఉన్న మద్యానికి కూడా ఈ పెంపు వర్తిస్తుందని, ఆ మేరకు లైసెన్సులు అదనంగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ప్రత్యేక రైళ్లు కొనసాగుతున్నట్టు రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా 140 రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 3000కు పైగా ప్రత్యేక రైళ్లు, 10,000 సాధారణ రైళ్లు మహాకుంభమేళకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం నడుపుతున్నట్లు తెలిపారు. అయితే భక్తుల రద్దీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రయాగ్రాజ్లోని పలు రైల్వే స్టేషన్లను మూసివేశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 12,50,000 మంది ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు సేవలు అందించాయని అన్నారు. ఇక వదంతులను ఎవరూ నమ్మవద్దని, ప్రత్యేక రైలు సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రయాగ్రాజ్ జంక్షన్తో పాటు 7 ఇతర రైల్వే స్టేషన్లను పూర్తిగా పనిచేస్తున్నాయని తెలిపారు.
ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.